తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈ వీడియో చూశాక అంబటిని ఏమంటారో మీరే కామెంట్లో తెలియచేయండి. విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ యాక్చువల్గా ఆయనకి సంబంధించి నిన్న నేను ఒక వీడియో చేయాలి అతను సర్జరీ జరిగిన తర్వాత, కానీ కొంత నాకు బిజీ షెడ్యూల్ వల్ల పాసిబిలిటీ అవ్వలేదు. సరే ఎనీహౌ ఇప్పుడు అనుకోకుండా ఈ మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ కూడా చూశాను. సో రెండు కలిసి వస్తున్నాయి అని చెప్పేసి ఈ వీడియోలో రెండు కవర్ చేస్తా. పవన్ కళ్యాణ్ ఆయన డైరెక్ట్గా రాజకీయ నాయకుడు కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రేంజ్ హీరో అనమాట ఆయన. సో అటువంటి పవన్ కళ్యాణ్ అనగానే సరే సినిమా హీరో అనే ఆయనకి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందంటే అంతకు మించి ఆయన వ్యక్తిత్వానికి ఫాలోయింగ్ ఉంది, అది ఎవరు కాదనలేని సత్యం. సో అటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టగానే యువత అంతా కూడా రాజకీయం వైపు చూసింది. మీరు గమనించండి, అప్పుడు దాకా కూడా యువత పెద్దగా యాక్టివ్గా లేరు రాజకీయాలు. అఫ్కోర్స్ మెగాస్టార్ చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు వచ్చారు, ఆ బ్యాచ్ ఉండారు. వాళ్ళు కాకుండా ఇంకా పవన్ కళ్యాణ్ రాగానే బాగా విరివిగా పెరిగిపోయింది అనమాట. సో అప్పటి నుంచి యూత్ సినిమాలను ఎంత ఆదరించారో రాజకీయాల పట్ల అంతే అవగాహన పెంచుకున్నారు. ఇది ఎవరు కాదనలేని సత్యం. అంతటి చరిష్మా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి ఆయనకి ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఇప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనగానే వాళ్ళ అభిమానులు కూడా కొంత ఆందోళన ఉంది. అరే అన్నకేంటా ఇలా సర్జరీలు అవుతున్నాం, మొన్న ఈ మధ్య కదా సైనస్ ఆపరేషన్ అని మాకు ముక్కుకి సర్జరీ చేయించారు, అయిపోయింది. అప్పుడు ప్రధాని మోదీ గారు కూడా వచ్చారు, పరామర్శించారు, కేంద్ర మంత్రి వర్యులు వచ్చారు, పరామర్శించారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. సో ఇదంతా జరిగింది. అది జరిగిన కొద్ది నెలలకి ఆయనకి అప్పుడే ఒక మీటింగ్లో అనుకుంటే ఆయన మాట్లాడారు, నా భుజాలు బాగా లాగేస్తా ఉన్నాయి, సరే మీ అభిమానం కోసం నేను ఎంత నొప్పి నేను తట్టుకుంటాను అన్నారు కదా. ఇప్పుడు అది బాగా సివియర్ అయిపోయిందంట, 2 షోల్డర్స్ కూడా. సో అందుకని ఆయన ముంబై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, సర్జరీ జరిగింది మొన్న. సో జరిగిన తర్వాత ఒక షోల్డర్కి చేశారు, ఇంకో షోల్డర్ పెండింగ్ ఉంది. ఆ రెండో షోల్డర్కి మరి కొంత గ్యాప్ తీసుకొని చేస్తానని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు అన్నట్లుగా సమాచారం. అయితే ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి పరామర్శించారు. అది పవన్ కళ్యాణ్కు ఉన్న చరిష్మా, ఆయనకున్న వెయిట్, ఆయనకున్న వాల్యూ. అయితే అసలు నిజంగా రాజకీయ ప్రత్యర్థులైనా ఏదైనా ఎవరైనా సరే అది రాజకీయాలు ఎన్నికల సమయం వరకే, కానీ నిరంతరం అదే ద్వేషంలో అలాగే మాట్లాడుకుంటూ ఉంటే దీనికంటే దౌర్భాగ్యం ఎంత ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడండి, రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో చూడడానికి ఎటువంటి ఇష్టపడని కేసీఆర్ అసలు ఆయన్ని ఊహించుకోలేకపోతున్నాడు మామూలుగానే. సీఎం సీట్లో ఆయన లేకుండా వేరే వాళ్ళు, అది రేవంత్ రెడ్డి. అటువంటి ఆయన సీఎం సీట్లో ఊహించుకోలేక దాన్ని చూస్తే ఇంక డైజెస్ట్ అవ్వదేమో అని ఇబ్బంది పడుతూ ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళాల. కానీ అటువంటి కేసీఆర్ అనారోగ్యాలు పాలైపోయారు అనగానే ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. అంత శత్రుభావంతో ఉండేవాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వెళ్తారు, ఇచ్చేస్తారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చి పవన్ కళ్యాణ్ పరామర్శించమని కాదు, కానీ ఎంతో కొంత మనకి కొంత సభ్యత, సంస్కారం అన్నీ ఉంటాయి కదా. ఒక వ్యక్తికి బాగోలేదన్నప్పుడు అయ్యో అని అంటారు. కానీ అంబటి రాంబాబు ఏమన్నాడు ఒకసారి వినండి, ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. వెళ్ళిపోయాడు. మరి భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఒక రోజు వాళ్ళ తల్లి గారికి సీరియస్గా ఉందని ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో, అందుకే భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి భుజాలు నొప్పిగా ఉంటాయంటగా మరి ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే ఈయనేం పాపం గిసాజులు ఏం చేయించుకోరు ఆయన అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆయన ఎంతకాడికి ఒక సామాన్యుడిలాగా బ్రతకాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి అని మదన పడతా ఉంటారు. ఆయనకి కొంచెం సుఖాలు ఇవన్నీ కూడా అంటే మామూలుగా కావాలి అంటే ఆయనకున్న స్ట్రేచర్కి, ఆయనకున్న స్టార్డమ్కి ఎన్నో వైభోగాలు అనుభవించవచ్చు. కానీ ఆయన మసాజ్లని, సోకులని అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆయన కంప్లీట్గా ప్రజల కోసమే ఉంటా ఉన్నారు. కాబట్టి ఆ తిరుగుళ్ళు, అభిమానులు కొంచెం అడ్డుపట్టుకుని అన్న అలాగే అభిమానులు షేక్ హ్యాండ్లని బహుశా దానివల్ల ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు.
ఈయనకు అర్థం కాదుగా, సాధారణంగా ఒక పోలవరం గురించి మాట్లాడిన అర్థం కాదు, ఏ విషయం తీసుకుని అర్థం కాదు. ఇంకా చూద్దాం, నెక్స్ట్ చెప్తాడు. మీకు తెలుసని ఎవరు అన్నారు అసలు? ఆయన భుజాల నొప్పుల గురించి ఎందుకుండే మాకు తెలియదు అంట. అది డాక్టర్స్కి తెలుసు, వాళ్ళకి తెలుసు, ఈయనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. తప్పేమన్నా ఉందా? తల్లిగారికి సీరియస్గా ఉందని వెళ్ళిపోయారు. మీరు వెళ్ళరా? బహుశా మరి మీ కుటుంబ విలువలు ఎలా ఉంటాయో ప్రజలకు తెలుసు. ఏ ఒక్కరైనా సరే, ఇక్కడ రాజకీయాలు, కులాలు, ప్రాంతాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఎమోషన్ అనేది యూనివర్సల్గా ఉంటుంది తల్లి కొడుకుకు మధ్య అనేది. మరి అటువంటిది తన తల్లికి అనారోగ్యంగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు హుటాహుటిన. బహుశా అంబటి రాంబాబు గారు మీరైనా వెళ్తారు నాకు తెలిసి. మరి ఇక వెళ్లకుండా ఎవరైనా ఉంటారంటారా? ఇంకేమైనా కుటుంబ వైరుధ్యాలు ఉండాలి, ఇక జగన్మోహన్ రెడ్డి గారికి, విజయం గారికి ఉన్నట్టుగా. అయినా కానీ వెళ్తారే. ఒకవేళ నిజంగానే వాళ్ళ మధ్య ఆ గ్యాప్ అన్నమాట వాస్తవమే. అది ఆస్తుల గురించి వచ్చిందో, ఆస్తుల పంపకాల్లో వచ్చిందో, వాట్ ఎవర్ ద రీజన్. కానీ నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న, అనారోగ్య పాలైపోయి ఉన్నారన్నా ఖచ్చితంగా వాళ్ళు అప్పుడు అవన్నీ మర్చిపోతారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మర్చిపోయి ఖచ్చితంగా వెళ్ళి పరామర్శిస్తారు. అది తల్లి కొడుకుల బంధం, అది ఒక ఎమోషన్. దాన్ని రాజకీయంగా మాట్లాడతాం ఏంటంటే రాంబాబు గారు? మరి మీరు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, మీ వయసు చూస్తే అప్రాక్సిమేట్లీ 70 సంవత్సరాలు ఉంటాయి. ఎప్పుడో 89లో మేము నిక్కర్లు వేసుకునేటప్పటికే మీరు ఎమ్మెల్యేలు. మరి ఆ పరిస్థితి నుంచి మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అవడానికి మీకు 30 ఏళ్ళు పట్టింది. అరే ఎందుకు పట్టింది మనకు 30 ఏళ్ళు? ఒకసారి ఎమ్మెల్యే గెలిచినోడిని రెండోసారి ఎమ్మెల్యే అవ్వాలి అంటే 30 ఏళ్ళు ఎందుకు పట్టింది అని మీరు ఆలోచించకుండా ఇదిగో ఇలాంటి మాటలు, చౌకబారు మాటలు, కామెంట్లు చేస్తూ ఉంటే ఏం ఉపయోగం అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడతలేదా? అందుకనే ఈ వీడియోకి టైటిల్ కూడా ఏం పెట్టకుండా మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పేసానని చెప్పింది కూడా. సో కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటాము అనుకుంటే ఉంటే మంచిదే. అందులో పవన్ కళ్యాణ్ లాంటి ప్రజానాయకుడికి నిరంతరం ఆరోగ్యవంతుడిగా ఉండాలని చాలామంది అభిమానులు సైతం కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభిమానులు అనేది దాంతో పాటుగా శ్రేయోభిలాషులు, సామాన్యులు అందరూ కోరుకుంటూ ఉంటారు. మరి అసలు ప్రత్యర్థులు కూడా ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఆరోగ్యం పాడైపోవాలి, ఎదుటి వాళ్ళు పోవాలి అని ఎవరు కోరుకోరు. సరే మీరు అలా కోరుకున్నారని అనట్లేదు, కానీ దాన్ని కూడా రాజకీయ విమర్శలాగా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది. నాటకాలు ఏంటి? ఏవి నాటకాలండి? ఏది నాటకం రాంబాబు గారు? నాటకం అంటే ఏంటది? ఈయన సర్జరీ చేయించుకుంటున్నారు అన్న నాటకమా? తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి వెళ్ళటం అనేది నాటకమా? ఏది నాటకం? ఇంకా చెప్పుకోవాల్సి వస్తే నాటకాల గురించి తీస్తే చాలా చిట్ట బయటకు వస్తుంది. ఎవరు ఎక్కడ ఏమి నాటకం వేశారు అని చెప్పేసి. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి బాడీని అక్కడ పెట్టేసుకొని ఏమి చేశారు, అక్కడ ఒక నాటకం నడిచింది అని అక్కడి నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత ఓదార్పు యాత్ర అనే నాటకం నడిచిందని, ఆ తదుపరి జైల్లో ఉన్నప్పుడు మరి షర్మిల గారి ద్వారా పాదయాత్ర చేస్తే దాన్ని పెద్ద నాటకంగా మళ్ళీ చిత్రీకరించి చివరికి షర్మిల గారిని బయటకు దూసేశారు కదా. తల్లి విజయమ్మ కొడుకు సీఎం కావాలి అని ఆవిడ బైబిల్ పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆవిడ కొంత ఆ ఎమోషన్ క్రియేట్ చేసి ప్రజల్లో చేస్తే దాని నాటకం అని ప్రజలు చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రని పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు ఇస్తూ మరి అది కూడా నాటకం అని చెప్పేసి తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పి ఇదే కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడి కొంతమంది అభిప్రాయపడ్డారు. పోనీ నేను అన్నీ చేసేస్తాను అని చెప్పేసి తీరా అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు వస్తాయని చెప్పేసి అన్నారని దాన్ని ఒక నాటకం అని. అలాగే ₹5కి ఒక పూట కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్లు మూసివేసి సో ఆ రకమైన పరిస్థితి. ఇలా ఏ ఒక్కటి తీసుకున్నా మరి దాన్ని ఇప్పుడు నాటకాలు ఎలా అంటారు? అంతెందుకు మద్యపాన నిషేధం, అదేంటి నిజమా నాటకమా? ఇలా
ఒక్క మాట అంటే 100 పదాలు కూడా బూమిరాంగ్ అయిపోయే పరిస్థితికి వస్తూ ఉన్నాయి అని అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇలా ఎన్నున్నాయండి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే రాజకీయపరమైన అంశాలు వచ్చినప్పుడు ఆ విమర్శలు చేసుకోండి. కొన్ని కుటుంబానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, ఆ ఎమోషనల్ టచ్‌ని, ఆ సెంటిమెంట్స్‌ని వాటిని గనక హేళనగానో, రాజకీయంగానో మాట్లాడారనుకోండి, ప్రజలు ఎప్పటికీ క్షమించరు. మరి నిజంగా అంబటి రాంబాబు గారి స్థాయికి ఈ వ్యాఖ్యలు మరి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఏంటో మరి. అది నిజంగా చాలా బాధాకరమైన అంశాలు. ఆయనే కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి వాటిపైన వీలైనంత వరకు స్పందించకుండా ఉండండి. మీరు పరామర్శలు లేకపోతే పాజిటివ్గాను ట్వీట్లో చేయవసరంలా, కామెంట్లో చేయవసరంలా, నెగిటివ్గా మాత్రం మాట్లాడమాకండి దయచేసి. ఇది నా రిక్వెస్ట్, కైండ్లీ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ లీడర్స్. దాన్ని చాలా ఎట్లాగంటే హుందాకరంగా ఉండండి, మీ పరువును పోగొట్టుకోమాకండి అని చెప్పేసి అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో అలాగే ఈ వీడియో చూసిన మీరు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా. థ్యాంక్ యూ.